శుభోదయం అందరికీ. రొయ్యల ఫ్రై కోసం ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని రొయ్యలను యాడ్ చేసుకోవాలి. రొయ్యలతో పాటు ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. అలా చేస్తున్నప్పుడు రొయ్యల వాటర్ అంతా బయటకు వచ్చేసి ఎటువంటి స్మెల్ రాకుండా ఫ్రై కానీ కర్రీ కానీ టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా కారం కూడా యాడ్ చేయాలి. ఉప్పు, కారం మాత్రం రొయ్యలకు ఎంత కావాలో అంత మాత్రమే యాడ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ మనం కర్రీ చేస్తున్న ప్రాసెస్లో కొంచెం ఉప్పు, కారం, మసాలా యాడ్ చేయాలి. అలా వేగిపోయిన రొయ్యల్ని పక్కకు తీసేసుకుని అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి డ్రై స్పైసెస్ అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, షాజీరా యాడ్ చేయాలి. అవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన వెంటనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, దాంతోపాటు పసుపు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనకు ఫ్రై కావాల్సిన మసాలాలు అంటే ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. ఉప్పు, కారం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే రొయ్యల్లో ఆల్రెడీ ఉంది కాబట్టి. ఇవి మంచిగా స్పైసెస్ ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేయాలి. దానివల్ల ఆ మసాలాలంతా రొయ్యలు వేసినప్పుడు మంచిగా పడుతుంది. తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రొయ్యలను వేసేసుకొని ఆ నీళ్ళంతా ఇంకిపోయి గ్రేవీ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ముందుగా రొయ్యలు మనం ఫ్రై చేసుకోవడం వల్ల నీసు వాసన రాకుండా, ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.